హాయ్ ఫ్రెండ్స్. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా ఎక్కువ ఆలోచించుకొని కోపం పెంచుకొని తనే పలకరించాలి, నేనేం తప్పు చేయలేదు కదా అని కొంచెం ఈగో ఫీలింగు అలా ఉంటారు. కొంతమంది బిహేవియర్ అలానే ఉంటుంది. నేను నా పొరపాటు ఏమీ లేనప్పుడు నేనెందుకు నేనే ఎందుకు ముందు మాట్లాడాలి అనుకుంటారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తప్ప ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మనమే సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే బయట వాళ్ళు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎవ్వరు ఏం సాల్వ్ చేయరు. మనకి ఏ ఇబ్బంది వచ్చినా పట్టించుకోరు. మరి సిటీ లైఫ్స్లో అయితే ఇంకా ఒకళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటేనే బాగుంటుంది. బయట వాళ్ళు ఎవరు పట్టించుకోరు అసలు. సో మీరు ఇద్దరికి ఏదైనా కోపం వచ్చి మాట్లాడుకోకపోయినా ఒకరికొకరు ఒకవేళ వెళ్ళి మనకి సారీ చెప్పాలన్నా చెప్పలేము. కొంతమంది మొహమాట పడుతుంటారు. సో మీరేం చేస్తారంటే, మీకు మీకు ఏదైనా చిన్న గొడవ అయింది అంటే మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారంటే ఒక బాక్స్ ఒకటి పెట్టుకోండి. ఒక ప్లేస్లో మీకు కోపం వచ్చింది అనుకోండి, ఒక ఒక పేపర్ మీద నాకు ఇలా ఇలా ఇబ్బందిగా ఉంది, నువ్వు ఇలా చేయొద్దు, నాకు కోపం వచ్చింది, మీరు సారీ చెప్పాలనుకుంటే సారీ చెప్పాలనుకుని ఏం చెప్పాలని ఆ చీటీలో రాసి దాంట్లో వేసి మీరు ఏం చెప్పొద్దు, బాక్స్ చూడ ఒకసారి అని చెప్పండి. అప్పుడు తను బాక్స్ చూసి ఇదో ప్రాబ్లం అని చెప్పి తను ఫస్ట్ ప్రొసీడ్ అయ్యారు కదా అని చెప్పి తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మీతో వచ్చి మాట్లాడుతుంది. సో ఇదేమన్నా ఈ టైప్ ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.